Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుల, పూర్వము ఒక రాజు తన రాజ్యాన్ని పరిపాలిస్తున్న క్రమంలో తన యొక్క రాజ్యంలో అనేక మంది సేవకులు ఉన్నారు. తన ఇంట్లో తన సేవలు చేయడానికి వందల కొద్ది సేవకులు ఉన్నారు. వారిలో ఇద్దరు సేవకులు అంటే రాజు గారికి బాగా ఇష్టం. ఒక కుమ్మరి కుండలు చేసేవాడు, తర్వాత రాజుగారి యొక్క బట్టలు ఉతికేవాడు. వీరిద్దరంటే రాజుగారికి ఇష్టం, ఎందుకంటే వారిద్దరూ బాగా పనిచేస్తున్నారు. రాజుగారికి నచ్చిన రీతిలో కుండలు తయారు చేస్తున్నాడు కుమ్మరి. రాజుగారికి నచ్చిన రీతిలో తన బట్టలు చాలా చక్కగా ఇస్త్రీ చేసి తీసుకుని తనకిస్తున్నాడు. ఒకరోజు రాజుగారి దగ్గరికి కుమ్మరి వెళ్ళాడు. కుమ్మరి వెళ్ళినప్పుడు రాజుగారు కుమ్మరితో మాట్లాడుతూ చాకలిని మెచ్చుకున్నాడు. నా బట్టలు ఉతికే చాకలి చాలా మంచివాడు, గొప్ప పనిమంతుడు, బాగా ఉతికి ఇస్త్రీ చేసి తీసుకొస్తున్నాడు, తెల్లగా ఉతికి తీసుకొస్తున్నాడు. ఆ బట్టలు వేసుకున్నప్పుడు నాకు ఎంతో సంతోషము అని మెచ్చుకున్నప్పుడు ఈ కుమ్మరి అసూయపడుతున్నాడు. రాజుగారు నన్ను మెచ్చుకోకుండా ఎక్కడో ఉన్న ఆ చాకలి మెచ్చుకుంటున్నాడు అని వాడి మీద దుష్ప్రచారం చేయాలని రాజు వద్ద చెబుతున్నాడు. వాడే చాకలండి, వాడు గొప్ప చాకలి అయితే నిరూపించుకోమనండి. మీ దగ్గర ఉన్న నల్ల ఏనుగులో ఒక ఏనుగుని తెల్లగా ఉతికి తీసుకురావాలండి అని రాజుగారు చెప్తున్నాడు. మీ దగ్గర ఉన్న నల్ల ఏనుగుని ఉతికి తెల్లగా చేసి తీసుకురామని చెప్పండి అని కుమ్మరి రాజుగారితో చెప్తున్నాడు. ఈ మధ్య లేని మహారాజు ఏం చేస్తున్నాడు? చాకల్ని పిలిచాడు. నువ్వు నిజమైన చాకలైతే, మంచి చాకలైతే, గొప్ప చాకలైతే నిరూపించుకో. ఈ కుమ్మరి చెప్పినట్లు నా నల్ల ఏనుగు తీసుకెళ్లి ఉతికి దాన్ని తెల్లగా తయారు చేసి తీసుకురా అంటున్నాడు. చాకలి భయపడుతున్నాడు. ఇదేంటి, బట్టలైతే ఉతుకోవచ్చు, ఏనుగు అంత పెద్దగా ఉంటుంది, అంతేకాకుండా ఏనుగా నల్లగా ఉంటుంది, దాన్ని మరి ఉతకడం ఏంటి, దాన్ని తెల్లగా చేయటం ఏంటి, ఇది చాకలోడు చేసే పని కాదు, వీడు కుమ్మరి నన్ను ఇరికిస్తున్నాడని చెప్పి భయపడుతున్నాడు. అది సాధ్యం కాని పని, అది కుదరదు అని తెలిసినా సరే భయపడుతున్నాడు. ఎందుకని రాజును వ్యతిరేకిస్తే తల్లిసేస్తాడు, మరణ శాస్త్రమే. అందుకని రాజా చెప్తూ, మహాప్రభు నీవన్నట్లే, నువ్వు చెప్పినట్లే, నువ్వు ఎలా చెప్తే అలా చేస్తా, నువ్వు చెప్పావు కదా, తప్పకుండా నేను వెళ్ళి ఉతికి నన్ను తెల్లగా చేస్తా. కాకపోతే నాది ఒక కోరిక, ఒక షరతు. నేను ఉతికేటప్పుడు ఒక ప్రొసీజర్ ఫాలో అవుతాను. బట్టలను కుండలో వేసి, నీళ్ళు వేసి, అందులో బట్టల సోడా వేసి ఉడకబెట్టి దానిని రాయి మీద బాగా బాది జాడిచ్చి పిండి ఆరేస్తాను. మరి ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వాలంటే నాకు ఒక కుండ కావాలి. నా దగ్గర పెద్ద కుండలు లేవు, నాకు నేను చిన్న చిన్న కుండలు, ఏనుగు పట్టే అంత కుండలు నాకు లేవు. కాబట్టి నాకు ఒక సప్లై చేయండి. ఎక్కడ కుమ్మరి ఉన్నాడు కదా, వాడు చెప్పండి, ఏనుగు పట్టే అంత కుండ, ఏనుగును ఉతికే అంత కుండను తయారు చేసి ఇస్తే తప్పకుండా నేను ఏనుగును ఉతికేస్తాను, తెల్లగా చేసి మీకు ఇచ్చేస్తాను అన్నాడు. కుమ్మరి భయపడుతున్నాడు. నేను చాకలిని ఎక్కిద్దామంటే వాడి నన్ను ఎరకాటంలో పెట్టేశాడు. ఇక నేను కుదరదంటే మాత్రం నా తల తీసేస్తాడు రాజుగారు, మరణ శాస్త్రమే అని భయపడి రాజుగారికి ఏం చెప్పాలో తెలియక మదనపడి, టెన్షన్ పడి, భయంతో వణుకుతూ, రాజా నీ చిత్తమే, నీవు ఎలా చెప్తే అలా నేను చేస్తా, వెళ్ళి తయారు చేసుకొస్తాను. ఇంటికెళ్ళాడు. ఇంటికెళ్ళి కుమ్మరి ఎంతో కష్టపడ్డాడు, కుండలు చేస్తున్నాడు, చిన్న చిన్న కొండలు తయారు చేయగలుగుతున్నాడు. ఇంత కొండలు తయారు చేయగలుగుతున్నాడు, కానీ అంత కొండ తయారు చేయలేకపోతున్నాడు. ఎంత తయారు చేసినా అది ఊరు కింద పడిపోతుంది. మట్టితో అంత పెద్ద కొండ తయారు చేయడం అది సాధ్యం కాదు. ఎంతో కష్టపడి ఎన్నో ఉపాయాలను గుర్తు చేసుకుని దాన్ని చివరికి పేద కొండ చేశాడు. దాన్ని ట్రాలీ మీద తీసుకొచ్చి రాజుగారి ముందు పెట్టాడు. రాజుగారు చాకల్ని పిలిపించాడు. నువ్వు కొండ కావాలనుకున్నావు కదా, ఏనుగును ఉతకడానికి పెద్ద కొండ కావాలనుకున్నావు, మరి కుమ్మరి తయారు చేసుకొచ్చాడు, ఉతుకు, నీ సత్తా ఏంటో చూపించు, నీ గొప్పతనం ఏంటో చూపించు అన్నప్పుడు
సాగర్ చెప్తున్నాడు, మీ బట్టలతో ఏనుగును తీసుకురండి అన్నాడు. బట్టలు ఏనుగును తీసుకొస్తున్నారు. ఏనుగును తీసుకొచ్చారు. ఏనుగు కొండ దగ్గరికి వచ్చింది, ఒక కాలు వేసింది, వెంటనే కొండ పగిలిపోయింది. రాజుగారు తిడుతున్నాడు, కుమ్మరిని తిడుతున్నాడు, ఇదే కుమ్మరివి, సరైన కుమ్మరు కాదు, ఏనుగును ఉతకాలని మంచి కొండ తయారు చేయమంటే ఈ ఓటెక్కుల కొండ తయారు చేశావు, కాలు పెట్టగానే ఎగిరిపోయింది, మంచి కొండ తయారు చేసిరా అన్నాడు రాజు. వీడు మళ్ళా భయపడుతూ వణుకుతూ ఇంటికి వెళ్ళాడు. మళ్ళా కొండ వేసాడు, కొండ తీసుకొచ్చాడు. కొండ తయారు చేయగానే ఏనుగా కాలు పెట్టింది, మళ్ళా పగిలిపోయింది. మళ్ళా కూడా చేశాడు, మళ్ళా ఏనుగు కాలు పెట్టింది. ఎన్నిసార్లు వాడు కష్టపడి ఎంతో సమయాన్ని వెచ్చించి తయారు చేసి తీసుకొచ్చిన కొండలన్నీ పగిలిపోతున్నాయి. చివరికి రాజుగారు చెప్పాడు, నువ్వు ఓడిపోయావు, నిన్ను నిరూపించుకోలేకపోయావు, నీవు మంచి కుమ్మరవు కాదు, ఇప్పుడు నీకు మరణ శాస్త్రమే, నీ తల తీసేయడం జరుగుతుంది. భటుడు ఆజ్ఞాపించాడు, నేను తీసుకెళ్ళిపోయి ఈయన్ని చంపేశాడు. అప్పుడు ఏడుస్తూ గడగడలాడుతూ రాజుగారి కాళ్ళ మీద పడ్డాడు, అయ్యా నేను తీసుకున్న దూతులో నేనే పడ్డాను, వాడు మంచి చాకలే, వాడి మీద అసూయపడి నేను వాడు మంచివాడు కాదు అనడం వల్ల నాకు ఎంత అపాయమో చోటు చేసుకుంది, నా ప్రాణం మీదకి వచ్చింది, అసూయ అనర్థానికి దారి తీస్తుంది అని ఆళ్ళు పెట్టుకుని ఏడుస్తున్నాడు, క్షమాపణ కోరుకుంటున్నాడు. చివరికి రాజుగారు ఆ కుమ్మరిని క్షమిస్తున్నాడు. అసూయ అనర్థానికి దారితీస్తుంది, అసూయ పాపానికి మరణను పురుగొల్పుతుంది, అసూయ ద్వేషానికి పురుగొల్పుతుంది, అసూయ మనలోని అశాంతిని రేపుతుంది, మనకున్న శాంతిని దూరం చేస్తుంది. అసూయ హత్య చేయడానికి ప్రేరేపిస్తుంది, అసూయ ద్వేషాన్ని పెంచుకోవడానికి పురుగొల్పుతుంది. ప్రియ సహోదర మనం చూస్తున్నాం, పిల్లల్లో అసూయ చూస్తున్నాం. ఒక పాప హై స్కూల్ చదువుకునే పాప వచ్చి తెలియజేస్తుంది, స్వామి నేను స్కూల్లో క్లాస్ ఫస్ట్ వస్తున్నాను, అప్పుడప్పుడు ఇంకొక అమ్మాయి కూడా నాకంటే ఎక్కువ మార్కులు వస్తున్నాయి, నాకంటే ఎక్కువ మార్కులు వచ్చినప్పుడల్లా పిల్లలతో మాట్లాడుతూ మానేస్తున్నాడు. అప్పటి వరకు చక్కగా ప్లే గ్రౌండ్ ఆడుకున్నాం, ఒకే బెంచ్లో కూర్చొని చదువుకున్నాం, పక్కనే చదువుకున్నాం. ఆ పిల్లకి మార్కులు వచ్చినప్పుడల్లా నేను భీష్మించి కూర్చుంటున్నాను, ఆ అమ్మాయి ఇంకా చూడట్లేదు అని చెప్తున్నాను. ఎందుకు? ఈ పిల్లకి ఏమి నష్టం వచ్చిందని కాదు, ఈ పిల్లకి ఏమి నష్టం రాలా, ఎందుకు అసూయపడుతుంది, ఎందుకు బాధపడుతుంది, పక్క పిల్ల ఎక్కువ మార్కులు సంపాదిస్తుందని. ఈ విధంగా మనం కూడా కొన్నిసార్లు పక్కడు బాగుపడ్డాడని మనము బాధపడుతూ ఉంటాం. వ్యాపార రంగంలో ఇదే పరిస్థితి, విద్యారంగంలో ఇదే పరిస్థితి, రాజకీయ రంగంలో ఇదే పరిస్థితి, ఉద్యోగస్తుల మధ్య కూడా ఇదే పరిస్థితి. ప్రిన్సిపల్ గారు ఒక టీచర్ పదాకి మెచ్చుకుంటే మిగతా వాళ్ళందరూ కూడా అసూయపడుతుంటారు. సాధారణంగా మన కుటుంబాల్లో పెద్దవాడు చిన్నవాడిని ప్రేమిస్తూ ఉంటాడు. ఇక్కడ చిన్నవాడిని అన్నగారు చంపేశాడు. ఏంటి కారణం అంటే అసూయ. ఆబేలు కైనుడు పెద్దవాడు, ఆబేలు చిన్నవాడు. వారిద్దరూ దేవునికి అర్పణలు ఇచ్చారు. ఆబేలు అర్పణ దేవుడు స్వీకరించాడు, కైనుడి యొక్క అర్పణను దేవుడు స్వీకరించలేదు. ఆబేలు మంచి మనసుతో అర్పించాడు, సహృదయంతో అర్పించాడు, ఉన్న వాటిలో మేలిమైన వాటిని, ప్రశస్తమైన వాటిని దేవునికి సమర్పించాడు. కాబట్టి దేవుడు ఆబేలు యొక్క అర్పణను స్వీకరించాడు. అది తెలుసుకున్నాడు, కైనుడు తెలుసుకున్నాడు, నేను పెద్దవాడి యొక్క కానుకను దేవుడు స్వీకరించాలి, దేవుడు నా యొక్క అర్పణను తోసిపుచ్చాడు, నాకంటే తర్వాత పుట్టిన నాకంటే చిన్నవాడి యొక్క అర్పణను దేవుడు స్వీకరించాడు అని కోపం పెంచుకున్నాడు. ఆ కోపంలోంచి ద్వేషం వచ్చింది, ద్వేషంలోంచి పగ పుట్టుకొచ్చింది. ఆ పగలోంచి హత్య చేయాలి అనేంత మనస్తత్వానికి ఏర్పాటు చేసుకున్నాడు. తమ్ముడిని కాపాడవలసిన వాడు తమ్ముడిని చంపేస్తున్నాడు. తమ్ముడిని తీసుకెళ్తున్నాడు, పొలం తీసుకెళ్తున్నాడు, తీసుకెళ్ళి అక్కడ కుట్టి చంపివేస్తున్నాడు. సహోదర ఇక్కడ దేవుడు ప్రశ్నిస్తున్నాడు, కైను నీ తమ్ముడు ఎక్కడ? కైను నీ తమ్ముడు ఎక్కడ? ఆబేలు యొక్క రక్తము మొరబెట్టుకున్నది, ఏం చేశావు అన్నప్పుడు చాలా గర్వంగా సమాధానం చెప్తున్నాడు. కైనుడు ఏమంటున్నాడు?
నేను వాడికి ఏమైనా కాపలిగా ఉన్నానా? నేను వాడికి కాపలి వాడిని కాదు. ఐఎమ్ నాట్ ద కీపర్ ఆఫ్ మై బ్రదర్ అని తెలియజేస్తున్నాడు. వాడికి నాకు సంబంధం లేదు, వాడి గురించి పట్టించుకోవసరం లేదు, వాడికి కావలిగా ఉండేవాడిని కాదు అని తెలియజేస్తున్నాడు. కానీ వాస్తవానికి మనము మన తోటి సోదరులకు కాపలా కాసేవారమే. ఆ బాధ్యత మనకుంది. వీ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సేఫ్ గార్డింగ్ అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మన చుట్టూ ఉన్న వారిని పరిరక్షించే బాధ్యత మనకున్నది. అటువంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ మనకున్నది. మన కుటుంబంలో ఉన్న బంధువులే కాకుండా, కుటుంబ సభ్యులే కాకుండా, మన చుట్టూ ఉన్న వారిని ఆధ్యాత్మికంగా పరిరక్షించే బాధ్యత, ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే బాధ్యత, ఇటువంటి సామాజిక బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కరూ కలిగి ఉన్నారు అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. సహోదర యాకోబుకి 2 భార్యలు ఉన్నారు. ఒక భార్య రాహేలు, రెండవ భార్య లేయా. ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. రాహేలు ప్రేమించాడు, కానీ లేయాను కూడా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. లేయా ద్వారా పిల్లలు కన్నాడు. రాహేలు అసూయపడింది, నాకు పిల్లలు పట్టట్లేదు అని లేయాను చూసి ఎంతో అసూయపడింది. లేక లేక కుమారులు పుట్టారు, యోసేపు, బెంజమిన్. మరి యోసేపును చూసి అన్నదమ్ములందరూ కూడా అసూయపడ్డారు. అసూయపడి ఏం చేస్తున్నారు? చివరికి తను చంపేయడానికి కుట్ర చేశారు. ఎందుకని? అన్నలు తమ్ముడిని ప్రేమించుకున్న తమ్ముడి మీద ద్వేషం పెంచుకున్నారు. ఎందుకు ద్వేషం పెంచుకున్నారు? నాన్న వాడినే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, వాడప్పుడైనా కొడుకు, మన కొడుకులు కాదా, వాడికి మంచి బట్టలు కుట్టిస్తున్నాడు, వాడికి మంచి తిండి దాచి పెడుతున్నాడు వాడికి అని అన్నలందరూ కూడా ద్వేషం పెంచుకున్నారు. ఈ కోపము ద్వేషంగా మారింది, ద్వేషము పగగా మారింది. ఈ పగ అతన్ని తుదముట్టించాలని, తనను చంపివేయాలని పగగా దారితీస్తుంది. అడవిలో యోసేపు ఒంటరిగా అన్నం చూడడానికి వచ్చినప్పుడు వారందరూ కూడా చంపాలని కుట్ర చేశారు. చివరికి నీళ్ళేని బావిలో పడేశారు, వర్తకులకు అమ్మివేయటం జరిగింది. మన సమాజంలో కూడా చూస్తున్న అన్నదమ్ముల మధ్య, ముఖ్యంగా ఆస్తి పంపకాల విషయంలో అన్నదమ్ములు ఏ విధంగా గొడవపడుతున్నారు. పెళ్ళయ్యే వరకు బాగానే ఉంటుంది, ఎక్కువ శాతం. పెళ్ళైన తర్వాత అన్నకి ఎక్కువ ఆస్తి వెళ్ళిపోయింది, తమ్ముడు గారు నాకు తక్కువ ఆస్తి ఇచ్చారు అని. అక్క చెల్లెల మధ్య అసూయం చూస్తున్నాం, తోడు కోడల మధ్య అసూయం చూస్తున్నాం. ఈ తమ్ముడు భార్య బంగారం గొలుసు వేసుకుంటుంది, నాకు బంగారం గొలుసు లేదు, నువ్వు కొంటావా చస్తావా అనే తోడు కోడలు లేకపోలేదు. సహోదరుగా ఇక్కడ మనము అసూయ స్థానంలో ప్రేమను నింపుకోవాలి అనే విషయాన్ని ప్రభు నేటి పట్టణాల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరుగా, దావీదు మీద సౌలు కూడా అసూయపడ్డాడు. సౌలు రాజు యుద్ధంలో 1000 మందిని చంపితే దావీదు 10,000 మందిని చంపాడని తన రాజ్యంలో ఉన్న వారందరూ కూడా పాటలు పాడుకుంటున్నారు. అమ్మాయిలందరూ కూడా డ్యాన్స్ వేసుకుంటూ పొగుడుతూ వెళ్తుంటే సౌలు అసూయపడ్డాడు. వారు నన్ను పొగడాలి, నాకంటే దావీదును కొడుతున్నారు, దావీదు యుద్ధంలో 10,000 మందిని చంపాడు, నాకంటే ఎక్కువ మంది చంపాడు అని దావీదుని వారు గొప్పగా పొగుడుతున్నారు అని దావీదును చంపడానికి ఒక ఈటు తీసుకుని ఇసిరితే దావీదు తప్పించుకుని పారిపోయాడు. ప్రియ సహోదరులారా, చూడండి, అసూయ వల్ల తన యొక్క మనస్సు ఏ విధంగా మారిపోతుందో. పాపం చేయడానికి అసూయ పురుగొల్పుతుంది. ఈ అసూయ మరి ద్వేషాన్ని పురుగొల్పుతుంది. మరణం చేయడానికి కూడా ఈ అసూయ మనిషిని పురుగొల్పే మరి ఒక కారకము. అందుకని ఈ అసూయ సకల దుర్గుణాలకు తల్లి లాంటిదని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. కానీ శ్రీరామ యేసు జ్ఞానగ్రంథంలో జ్ఞానగ్రంథకర్త అంటున్నాడు, ఏమంటున్నాడు? ఈ అసూయ నీ ఆయుష్ను తగ్గించేస్తుంది. ఈ అసూయ వల్ల నీకు ఎటువంటి ఉపయోగం లేదు. దానివల్ల నీ మనశ్శాంతి పోతుంది, నీ నెమ్మది పోతుంది, నీకు శాంతి దూరం అవుతుంది. అందుచేత అసూయను తీసివేసుకో. ఆ విచారం వల్ల, ఆ కృంగిని మనసు వల్ల, ఇతరులను చూసి నేను ఎప్పుడు అవుతాను, నేను ఆడంత ఎప్పుడు ఎదుగుతాను, నా బిడ్డలంతా అంత ఎప్పుడు ఎదుగుతారు అని ఎప్పుడు కూడా కృంగిని మనసుతో ఉండటం వల్ల
మనిషి ఆరోగ్యం పాడవుతుంది. అది సత్యమే ప్రియ సహోదరుల. తర్వాత జ్ఞానగ్రంథకర్త మరో గొప్ప వాక్యాన్ని చెప్తున్నాడు. ఏమంటే దుష్టుడి యొక్క ఎదుగుదలను చూసి అసూయపడదు. దానివల్ల వాడికి ఉపయోగం ఉండదు, వాడిని చూసి అసూయపడడం వల్ల నీకు కూడా ఉపయోగం ఉండదు అని మరి ఈ శిరాకు గొప్పగా చెప్తున్నాడు. ఆ వాక్యాన్ని కూడా ఒకసారి మనం చదువుకుందాం. 9వ అధ్యాయం 11వ వచనం. ఆపి విజయమును గాంచి అసూయ చెందవలదు, దానికి ఎట్టి వినాశనము దాపరించునో నీకు తెలియదు అంటున్నాడు. చాలా గొప్ప విషయం, మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎంతో విజ్ఞానపు వాక్యది. ఆపి పాపాత్ముని యొక్క విజయాన్ని చూసి నీవు అసూయపడదు. వాడు అడ్డదారిలో వెళ్ళి మరి విజయం సాధిస్తున్నాడు, దొంగతనం చేసి వాడు ధనవంతుడైపోతున్నాడు అని చూసి నీవు వాడిని చూసి అసూయపడి వాడి మార్గంలో వెళ్ళదు. కొంతమంది ఆలోచిస్తాడు కోటీశ్వరులు అయిపోతుంటారు, ఆలోచిస్తాడు బెంచకాల్లో దిగుతూ ఉంటారు. కొంతమంది ఏంటని చిట్కా నీ రహస్యం అంటే వాళ్ళు ఏ విధంగా అడ్డదారిలో వెళ్ళి డబ్బులు సంపాదించారు అని తెలియజేస్తుంటారు. వారి మార్గంలోనే కొంతమంది పయనించి మరి ధనికులు కావాలనే ప్రయత్నం చేస్తుంటారు. కొన్నిసార్లు కొంతమంది అలవాట్లు చూసి, కొంతమంది యొక్క జీవిత విధానం చూసి అనుకరించాలనుకుంటాం. మంచి వారిని అనుకరించాలి, కష్టపడి పైకొచ్చిన వారిని అనుకరించాలి, మంచి వ్యక్తిత్వం ఉన్న వారిని అనుకరిస్తే మనకు మేలు జరుగుతుంది. జ్ఞానగ్రంథకర్త అంటున్నాడు, వాడు ఎలాగో దుష్టుడు, ఆ దుష్టుడి యొక్క జీవితాన్ని అనుసరించి నీవు పైకి రావాలనుకుంటే అది వాడికి ఉపయోగపడదు, వాడిని అనుసరించే నీకు కూడా ఉపయోగపడదు. ఈ అసూయకు మందు ఏంటి? ఏ వైద్యుడు మనకు మందిస్తాడు? ఏ హాస్పిటల్కి వెళ్తే మనకు మందు దొరుకుతుంది? ఏ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్తే మనకు మందు దొరుకుతుంది? ఏ అపోలో హాస్పిటల్కి వెళ్తే ఈ మందు దొరుకుతుంది? అసూయకు మందు లేదు. మరి ఎలా అసూయ నుండి బయటపడటం ఎలా? మనలో ఉన్న అసూయను తీసివేసుకోవటం ఎలా? ఎందుకంటే ఇది అన్ని పాపాలకు తల్లి లాంటిది, అన్ని దుర్గుణాలకు ఇది తల్లి లాంటిది. కాబట్టి దీన్ని తీసేసుకోవాలి. దీన్ని ఎలా తీసేసుకోవాలి అంటే సహోదర ప్రేమ కలిగి జీవించడం వల్ల. సహోదర ప్రేమ కలిగి జీవించినప్పుడే అసూయ నశిస్తుంది. నీ చుట్టూ ఉన్న వారిని నీ సొంత వారిగా పరిగణించినప్పుడు, నీ చుట్టూ ఉన్న వారిని నీ అన్నదమ్ములుగా పరిగణించినప్పుడు, నీ చుట్టూ ఉన్న వారిని అక్కచెల్లెలుగా పరిగణించినప్పుడు మాత్రమే నీలో ఉన్న అసూయ చచ్చిపోతుంది. పిత పుత్ర పవిత్రాత్మ నామమున